భద్రాచలం దేవాలయం, పర్ణశాల, సీతమ్మవాగు దర్శనం తర్వాత నెక్స్ట్ డే పాపికొండలు చూడడానికి వెళ్ళాము. దీనికోసం ముందు రోజే మేము భద్రాచలం దేవాలయానికి దగ్గరలోనే ఎన్నో బుకింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ మేమైతే ఈ బుకింగ్ సెంటర్లో బుకింగ్ చేసుకున్నాం. ఇక్కడ మార్నింగ్ 8 o'clock వారి వెహికల్లో మమ్మల్ని పికప్ చేసుకొని వెళ్ళారు. భద్రాచలం నుండి బోటింగ్ పాయింట్ వరకు 70 కిలోమీటర్లు ఈ వెహికల్లోనే వెళ్ళాము. పాపికొండలు ట్రిప్ తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఒక్కొక్కరికి టికెట్ ఛార్జ్ 250 రూపీస్, ఇంక్లూడింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఈ వెహికల్లోనే మేము భద్రాచలం నుండి బోటింగ్ పాయింట్ వరకు అయితే చేరుకున్నాము. ఈ బోటింగ్ పాయింట్ వరకు చేరుకునే క్రమంలో మనం దట్టమైన అడవి ప్రాంతాన్ని, ఇక్కడ అద్భుతమైనటువంటి లొకేషన్స్ చూడొచ్చు. టూ అవర్స్ జర్నీ తర్వాత మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకున్న తర్వాత వెంటనే వారు మాకైతే టిఫిన్స్ ఇచ్చారు. తర్వాత టికెట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మమ్మల్ని బోట్లోకి అనుమతించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వరుసగా అన్ని బోట్లు అయితే మనం చూడవచ్చు. బోట్ లోపలికి వెళ్ళిన తర్వాత వారైతే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ జాకెట్లు ఇచ్చారు. మార్నింగ్ 11:30కి అయితే మనం బోట్ రెడీ అయింది వెళ్ళడానికి. అక్కడ నుండి పాపికొండలు సుమారు 35 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 70 కిలోమీటర్స్ జర్నీ సుమారు 3.5 hours పడుతుంది. ఈ 3.5 hours కూడా మనకు అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి మొబైల్ నెట్వర్క్స్ పనిచేయవు, ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా పనిచేయవు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి అవసరాలకైనా కోసం మనము క్యాష్నే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బోట్ బయలుదేరిన తర్వాత ఆ బోట్ నిర్వాహకులు అయితే లోపల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేశారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోని ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయించడం జరిగింది. క్విజ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోట్లో ప్రయాణిస్తున్నంతసేపు కూడా మాకు ఎక్కడ బోర్ రాలేదు. అసలు టైం ఎట్లా గడిచిపోయిందో కూడా మాకైతే అర్థం కాలేదు. సగం దూరం వెళ్ళాక మధ్యలో పేరంటాలపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. అక్కడ స్టాప్ చేసారు ఒక 20 minutes పాటు. అక్కడ ఒక శివాలయం ఉంది. అదేవిధంగా ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూసి రావచ్చు. ఇక్కడ కొన్ని ఫ్లవర్ బొకేలు అమ్ముతున్నారు, హ్యాండ్మేడ్వి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా టెంపుల్ లోపలికి అయితే కెమెరాస్, ఫోన్స్ నాట్ అలౌడ్, వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్. ఈ టెంపుల్ ముందల ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాంటి దార వస్తుంది, జలధార చూడండి మీరు. ఇక్కడ అందరు కూడా కాళ్ళు కడుకొని లోపలికి వెళ్తున్నారు. నీరైతే చాలా చల్లగా ఉన్నది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఈ లొకేషన్స్లో ఎన్నో తెలుగు సినిమాలు అయితే షూటింగ్ జరిగినాయంట. ఉదాహరణకు గోదావరి, రంగస్థలం లాంటి సినిమాలు అయితే ఇక్కడనే షూటింగ్ జరిగినాయంట. ఆ దేవాలయం దర్శనం తర్వాత మళ్ళీ తిరిగి అందరం బోట్లకు ఎక్కడం జరిగింది. అక్కడ నుండి పాపికొండల వరకు మమ్మల్ని తీసుకెళ్లారు. పాపికొండల వరకు వెళ్ళిన సందర్భంలో అక్కడ మనం చూసినట్లయితే పాపికొండల మధ్యలో డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ గోదావరి లోతు కూడా సుమారు 400 అడుగుల లోపలికి ఉంటుందంట. ఆ ప్రవాహం అయితే చాలా ఎక్కువ ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ వర్షాకాలంలోనైతే చాలా దారుణమైన కండిషన్స్లో నీళ్ళు వెళ్తాయి. కాబట్టి ఎక్కువ శాతం మందికి అయితే అక్కడ ప్రవేశం అయితే ఉండదు. గోదావరి నదిలో బోట్ ద్వారా పాపికొండల వ్యూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ గోదావరి నది వెడల్పు చాలా తక్కువ ఉంటుందంట.
ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మాత్రం ఒంటరిగా ఉండదు. ఈ ప్రాంతం అంతా కూడా మనకి చాలా మత్స్యాలు సంచరిస్తుంది. ఫైనల్గా పాపికొండల వరకు మమ్మల్ని బోట్లో తీసుకెళ్ళి అక్కడ పాపికొండలను చూపించుకొని తిరుగు ప్రయాణం అయితే రావడం జరిగింది. ఇక్కడ నుండి మనకు మళ్ళీ బోట్ ఇక్కడ నుండి ప్రారంభమైందో అక్కడ వాళ్ళైతే డ్రాప్ చేయడం జరిగింది. అక్కడ నుండి అదే వెహికల్లో మళ్ళీ మనం భద్రాచలంకి అయితే వెళ్ళడం జరిగింది. ఇదండి టోటల్గా పాపికొండల ట్రిప్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.